హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీళ్ళు చూడండి ఎంత అమాయకంగా కూర్చున్నారో. అసలు వీళ్ళిద్దరు గొడవ పడరు అన్నట్లు. యాక్చువల్లీ ఈరోజు మా బాబుది బర్త్‌డే ఉంది. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కలిసి వాళ్ళ డ్యాడీతో టెంపుల్‌కెళ్ళేసి వచ్చారు. చిన్నగా కొంచెం వీడియో తీసుకుంటానన్నా అని చెప్పి బుద్ధిగా అలా కూర్చున్నారనమాట. ఎలా అయితే వీడియో కంప్లీట్ అయిపోతుందో వితిన్ సెకండ్స్‌లోనే ఫైటింగ్ స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు. సరే మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేనైతే ఒక పెద్ద సైజ్ గిన్నె అయితే తీసుకున్నాను. 2 కేజెస్ ఆఫ్ బాస్మతి రైస్ నేను బిర్యానీ చేస్తున్నాను అనమాట. దానికోసం ముందుగా ఈ గిన్నెలో వేడయ్యాక కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ యాడ్ చేసి అన్ని రకాల స్పైసెస్ యాడ్ చేసేసాను. అలాగే కొంచెం బీన్స్ కట్ చేసినవి, క్యారెట్ పీసెస్ కట్ చేసి వేసాను అందులో. అలాగే పచ్చి బఠానీ కూడా యాడ్ చేశాను. అది బాయిల్ అవుతూ ఉంది. దానికంటే ముందు ఈ బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో అవి 1 అవర్ బిఫోరే నేను నానబెట్టి పెట్టాననమాట. అవి మనకి అన్ని వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ ఏసేసిన తర్వాత వాటర్ బాయిల్ అయితాయి కదా! మంచిగా బాయిల్ అయితున్నప్పుడు ఈ రైస్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉందో అది నేను ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు వేయననమాట. ఇలా రైస్ బాయిల్ అవుతున్నప్పుడు వేస్తాననమాట. అలా వేస్తే ఫ్లేవర్ తెలుస్తుంది మంచిగా. రైస్ బాయిల్ అవుతున్నప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం నార్మల్గా ఏం చేస్తామంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ పోస్తాం కదా! సో నేను దీనిలో 2 కేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 గ్లాసెస్ అనుకోండి రైస్. 8 గ్లాసెస్ అంటే 16 ఏస్తాం కదా వాటర్. బట్ నేను 15 ఏస్తాను. ఎందుకు 15 ఏస్తానంటే 1 అవర్ బిఫోరే మనం రైస్ నానబెట్టుకుని ఉంటాం కదా! అది మంచిగా నానిపోయి ఉంటుంది. సో 15 గ్లాసెస్ ఏస్తే ఏంటంటే రైస్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా మంచిగా ఉంటుందన్నమాట. అలాగే నేను ఈ రైస్‌లో జింజర్ గార్లిక్ పేస్ట్ 3 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేశాను ఫ్లేవర్ కోసం. సో రైస్ పైన అయితే ప్లేట్ పెట్టేసి అది అయితూ ఉంటుంది. ఈలోపు మనం రాయితా అయితే తయారు చేసుకుందాం. రాయితాకు కావాల్సింది నేనైతే ఇంట్లోనే తోడబెట్టుకున్న పెరుగు తీసుకున్నాను. మనం ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే ఫ్రెష్‌గా ఉంటుంది కర్డ్. సో దీనిలో నేనేమేమి యాడ్ చేస్తున్నాను అంటే ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, కొరియాండర్ యాడ్ చేస్తున్నాను, అలాగే గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేయట్లేదు. మా పిల్లలకి కారంగా ఉంటుంది అని చెప్పేసి. సో దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని, వాటర్ యాడ్ చేసేసుకుని అంటే వాటర్ యాడ్ చేసే ముందు ఒకసారి దాన్ని మిక్స్ చేసేసి దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మనకి ఎలా కావాలి అంటే కొంతమంది ఎక్కువ పలుచగా తింటారు, కొంతమంది తిక్కుగా చేస్తారు కదా! సో నేను మీడియంగా పెడతాననమాట రాయితా. మరీ పలుచగా చేయను, మరీ తిక్కుగా పెట్టను. మీడియంగా నేనైతే చేస్తాను. సో నా రాయితా కూడా తయారైపోయింది. ఈ విధంగా అయితే నేను రాయితా అయితే కంప్లీట్ చేసేసాను. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటే మనకి రాయితా కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే పన్నీర్ బటర్ మసాలా అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు మన రైస్ ఏమైందో ఒకసారి ఒక లుక్ అయితే వేసేసొద్దాం. చలో రండి. సో చూడండి, చెప్పాను కదా చాలా బాగా అయితే వచ్చింది. రైస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా వచ్చిందని. సో ఇప్పుడు మనమైతే పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి అయితే పెట్టేసుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగ ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయో అవైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేద్దాము. సో ముందు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దాం. ఎందుకంటే సాల్ట్ అయితే యాడ్ చేస్తే కొంచెం త్వరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి అన్నమాట. సో మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే నేను యాడ్ చేశానో ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. క్యాష్యూ, సాజీరా, దాల్చిని, బిర్యానీ ఆకు, లాంగ్ ఇవన్నీ యాడ్ చేశానన్నమాట. ఇవన్నీ ఫ్రై చేసుకుంటూనే ఏవైతే కట్ చేసి పెట్టిన టొమాటో పీసెస్ ఉన్నాయో అవి కూడా ఇందులో యాడ్ చేసుకుని వీటన్నిటిని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. సో మనం ఇందాక రైస్ అయితే మధ్యలోనే వదిలేసాం కదా, ఒక్కసారి ఫైనల్గా దానికి ఒక టచ్ అయితే ఇచ్చేద్దాం, ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేద్దాం. సో చలో రండి. చూడండి, ప్లేట్ అయితే నేను తీస్తున్నాను. ఓ వావ్, చూసారా నేను చెప్పినట్లుగానే రైస్ అయితే పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. సో ఫైనల్గా మనం పైన ఏదైతే గీ ఉందో కొంచెం హీట్ చేసి దీనిపైన వేసుకుంటే
మంచిగా స్లోగా అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనమైతే ఇప్పుడు ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది చల్లగా అవుతుంది. ఈలోపు వేరే గిన్నె తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాను అనమాట. 2 స్పూన్లు వేసాను నేను జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ ఏవైతే మసాలా కోసం మనం ప్రిపేర్ చేస్తున్నామో దానిలో కూడా జింజర్ గార్లిక్ ఫ్రై చేసి పేస్ట్ లాగా కూడా చేసుకుంటారు. బట్ నేనైతే ఈ విధంగా చేస్తాను. కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేశాను అనమాట. మన టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. ఇదైతే చెప్పే అవసరం లేదు కదా. సో ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉందో ఇలా గ్రైండ్ చేసి అయితే పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని ఇలా మంచిగా స్లోగా ఏదైతే గ్యాస్ ఉందో అది లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. అది కలుపుతూ కొంచెం దానిలో సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలపాలి. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే మనం పన్నీర్ తెచ్చుకున్నామో పన్నీర్ పీసెస్గా కట్ చేసి ఒక గిన్నెలో ఇది వేడి నీళ్ళతో మంచిగా కడుక్కోవాలి. నేను ఒక 3-4 టైమ్స్ ఇలా హాట్ వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను అన్నమాట పన్నీరు. ఎందుకంటే హాట్ వాటర్లో వేస్తే అది ఏదైతే కొంచెం స్మెల్ వస్తుందో అది రాకుండా ఉంటుంది. హాట్ వాటర్లో వేసి తర్వాత చల్ల నీళ్ళలో కూడా కడుక్కోవాలి ఒక 2 సార్లు. సో ఈ మసాలా ఇలా కలుపుతూ ఉండాలి. బబుల్స్గా వస్తూ ఉంటుందన్నమాట. మసాలా ఫ్రై అవుతుంది కదా, అప్పుడు ఇలా బబుల్స్గా వస్తూ ఉంటుంది. కొంచెం దీనిలో వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇది చాలా థిక్గా ఉంది కదా పేస్ట్. సో అది థిన్గా రావాలంటే కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ అయితే యాడ్ చేసుకున్నాను దానిలో. సో క్లీన్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడ్డానికి ఎంత బాగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఇలా అయితే. సో ఇప్పుడు ఇంకొకసారి దీన్ని మంచిగా కలిపేసుకుందాము. క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. పన్నీర్ బటర్ మసాలాలో 2 స్పూన్స్ ఆఫ్ క్రీమ్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత మంచిగా దాన్ని మిక్స్ చేయండి. స్లోగా మిక్స్ చేస్తే మొత్తం కలిసిపోతుంది అందులో. సో నిజంగా చెప్తున్నాను, ఇది ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్ ఇంకా అంతకన్నా బాగానే వస్తుంది అని చెప్పొచ్చు. ట్రై చేస్తే అర్థమవుతుంది ఎలా వచ్చింది టేస్ట్ అని, మీకే తెలుస్తుంది. సో ఫైనల్గా పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చింది ఇదైతే. సో దీన్ని సపరేట్గా గిన్నెలో అయితే తీసేసుకుంటాను.